మానస సరోవర్ యాత్ర ప్లాన్ చేస్తున్నారా? నమ్మకంగా సేఫ్ గా మీ కలల మానస సరోవర్ యాత్రని ట్రావెల్ టర్న్స్ తో నిజం చేసుకోండి. మరిన్ని వివరాలకు ఈ నెంబర్కు కాల్ చేయండి. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ జయలక్ష్మి. అమ్మ భగవంతుణ్ణి పూజ చేసుకునేటప్పుడు ధూప దీప నైవేద్యాలతో ఆయన్ని మనస్ఫూర్తిగా పూజ చేస్తాం కదా. అవునమ్మా. ధూపం యొక్క ప్రాముఖ్యత ఏంటమ్మా? ధూపము అనేటటువంటిది పొగ పొగ పెడతాం అంతే కదా. ఈ పొగ అన్న దేనికి సంకేతం అంటే, దేనికైనా సరే ఒక వస్తువు తాలూకు సూక్ష్మ రూపం పొగ చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఇది సాధారణంగా మనం పరిమళ భరితమైనటువంటి ధూపాన్ని వాడతాం, అంటే మంచి సువాసన ఉండేటట్టు. ఆరోమా థెరపీ అన్న పదం మీరు ఉంటారు. అంటే వాసనలతో రకరకాలైనటువంటి వ్యాధులని కాదు, పూర్తిగా మానసిక మూడ్ ని మార్చడానికి అరోమా థెరపీ వాడతారు. ఇది పూర్వకాలం నుంచి మనకున్నదే. దాన్ని ఎంత బాగా చేస్తామంటే, మనం మంచి పరిమళ భరితమైన పూలు అక్కడ పెడతాం. ఇప్పుడు మీరు తులసి వాసన చూసారనుకోండి, తులసి అక్కడ ఉందంటే ఏమనిపిస్తుంది? భక్తి భావన కలుగుతుంది, కానీ మరో భావన కలుగుతుంది. అవునమ్మా, కరెక్టే కదా. అట్లా మనకు అక్కడ కూర్చోగానే మనసు భగవంతుడి మీద కేంద్రీకరించడానికి పనికొచ్చేటటువంటి మంచి పరిమళం కలిగిన ధూపం వేసుకోవడం అనేది మనకి ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం. ఈ ధూపం చేసేది ఏమిటి అంటే, ఏదైనా ఒక వస్తువు తక్కువ ఉండి అది ఎక్కువ మందికి కావాలంటే ఏం చేస్తామమ్మా? కొంచెం ఉంది, దాన్ని ఎక్కువ మంది సర్దుకోవాలి, కొంచెం తీసుకుంటాం. కాదు, అట్లా తీయడానికి కూడా వీలు కాలేదు. అప్పుడు ఏం చేస్తాం? కాస్త నీళ్లలో కలిపి, ఎవరో నాకు ఇంత తీర్థం ఇచ్చారు చాలా మంచిది అని, నేను 10 మందికి తీర్థం ఇవ్వాలి, ఏం చేస్తాం? అంతా తలో కాస్త వేస్తాం, అంతే కదా. దానికన్నా నీళ్లలో కలపడానికి వీల్లేంది ఉంది, అది అందరికీ అవసరమైంది. ఏం చేస్తాం? మండుతున్నటువంటి నిప్పు కణిక మీద వేస్తాం, వేస్తే పొగొస్తుంది, పీల్చేసామంటే అందరికీ దాని తాలూకు వ్యవహారం అందుతుంది. అవునమ్మా, దాని ప్రభావం వస్తుంది. సాధారణంగా ఈ ధూమ ప్రక్రియ అనేది ఆయుర్వేదంలో ఒక పని ఉందన్నమాట. ధూమ ప్రక్రియ అసలు వాళ్ళు చేసే చాలా పంచకర్మల్లో ఒక ధూమం కూడా. అదేమిటంటే పొగ పీల్చటం ద్వారా కొన్ని రకాల వైద్యాలు, పొగ పీల్చటం ద్వారా వాళ్ళు కొన్ని రోగాలు నయం చేస్తారు పొగ పెట్టి. మనం అది చేస్తూనే ఉన్నాం, ఎందుకు చేయట్లా? కార్బాల్ టాబ్లెట్ వేసుకుని క్యాప్సూల్ వేసుకుని వేడి నీళ్ళలో స్టీమ్ పెడుతున్నాం, అని పీలుస్తున్నాం. ఇది ఇంత చేసేవాళ్ళు కాదు, ఇది చేసేవాళ్ళు. దానికన్నా పూర్వులు ఏం చేసేవాళ్ళు అంటే, ఒక ఇంట్లో కచ్చికలు ఉండేవి కదా, పిడకలతో కాల్చి, ఆ కాల్చిన పిడక మీదో లేకపోతే బొగ్గు మీదో కాస్త పసుపు ఏదో వేసి అని పీల్చేసేవారు, అయిపోయేది. ఇది నేను పొగ ఎంతటి ప్రభావం కలిగి ఉంటుంది అని దానికి పొగ గురించి ఇంత చెప్పాను. ఇది అవునమ్మా, ఇంత ప్రభావం ఉంటుంది. అందుకని దేవుడి దగ్గర ఉన్నప్పుడు కూడా మన మనసు ఆ దైవం మీద కేంద్రీకరించబడడానికి, మనసుకు ఒక రకమైనటువంటి వాతావరణం, యాంబియన్స్ అంటాం, అది రావడం కోసం అని చెప్పి అక్కడ ధూపం వెలిగిస్తాం. అలానే ఇప్పుడు భగవంతుని దగ్గర ఎలానో వేస్తాము, అది కాకుండా చిన్న పిల్లలకి వేస్తూ ఉంటాము, షాపుల్లోనూ వేస్తూ ఉంటాం కదమ్మా. అదే ఇప్పుడు అమ్మ పూజ చేసేప్పుడు ఏం చెప్తామంటే, అంత పూజ చేయలేకపోయినా లం పృథ్వీ తత్వాత్మికాయ నమః ధూపం పరికల్పయామి అని చెప్తాం. అంటే 5 పంచభూతాల్లో ప్రధానంగా ఉన్నది భూమి. భూమి యొక్క లక్షణం వాసన, భూమి నుంచే వస్తుంది వాసన. అందుకని భూమికి లక్షణమైనటువంటి వాసన కలిగిన భూతత్వాత్మకమైన అమ్మవారికి నేను ధూపం వేస్తున్నాను అని చెప్పిస్తున్నాం. ఆ ధూపం వేయడంలో ఏమైంది? భూమికి ఉన్నటువంటి వాసనలన్నీ నేను తీసుకురాలేను, అందువల్ల ఏదో ఒకటి మొత్తం సృష్టిలో ఉన్న అన్ని సువాసనలు కలిపితే భూమి మట్టి వాసనమ్మ. ఒక్కొక్క వృక్షం, ఒక్కొక్క ఔషధి, ఒక్కొక్క వాసన గ్రహించింది భూమి నుంచి. అన్నీ కలిపితే భూమికి. ప్రపంచంలో అత్యధికమైన ఖరీదు కలిగినటువంటి సెంటు యొక్క స్మెల్ ఏమిటో తెలుసా? మట్టి వాసన. అవునమ్మా, దాని అన్నింటికంటే కాస్ట్లీయెస్ట్ సెంట్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ దట్ మట్టి వాసన ఉంటుంది. అటువంటి పృథ్వీ తత్వాన్ని చూపించడానికి దైవం దగ్గర పెడుతూ ఉంటాం. మంచి అందులో కూడా ఏం చెప్పు, వనస్పతి రసై దివ్యై నానా గంధైస్సు సంయుతం ఆగ్రేయ సర్వదేవాణం ధూపోయం ప్రతిగృహ్యతాం
అని చెప్పి వనస్పతుల నుంచి అంటే చెట్ల నుంచి వచ్చే రకరకాలైన పరిమళ ద్రవ్యాలన్నీ తీసుకొచ్చి వాటన్నిటినీ ఒక్కచోట ఇన్ని పరిమళ ద్రవ్యాలు ఆయన మొహాన పోస్తే నిండిపోతాడు ఆయన, అవును ఊపిరందరు. అవును. అందుకని వాటన్నిటినీ కలిపి చక్కగా సారం తీసి వెలిగించి ఆ వాసన నీకు వచ్చేది చూస్తున్నాను, వాసన చూడమని చెప్తారు. ఇప్పుడు మీరు అన్నారు పసిపిల్లలకి వేస్తారు అని. ఈ పొగకి ఉండే లక్షణం ఏమిటంటే వాతావరణంలో ఉన్న కాలుష్యాన్ని పోగొడుతుంది. ఉమ్. వాతావరణ కాలుష్యాన్ని పోగొట్టగలిగిన లక్షణం మంచి పొగకు ఉంది, మంచి పొగకి. ఓకే. ఎందుకంటే నిప్పుల్లో మిరపకాయలు వేస్తే ఏమవుతుంది, ఘాట్ వస్తుంది. అంటే ఏదైనా లక్షణాన్ని వ్యాప్తి చేస్తుంది. మనకి మంచిది కావాలనుకో పిల్లలకి వేస్తారు కదా పొగ, సాంబ్రాణి పొగ వేస్తారు. అవును. సాంబ్రాణితో పాటుగా ఇంకా పాలమడ్డి, గుగ్గిలం పిల్లలకి వేయరు, వేరే సందర్భంలో వేస్తారు. ఈ సాంబ్రాణి పొగకున్న లక్షణం ఏమిటి అంటే వాతావరణంలో ఉన్న నెగిటివిటీ పోగొడుతుంది. అంతేకాకుండా తడి అంతా పీల్చేస్తుంది. పిల్లలకి స్నానం చేయించాక, బాలింతలకి స్నానం చేయించాక ఈ సాంబ్రాణి పొగ వేస్తే తలలో అట్టడుగున ఎక్కడన్నా వెంట్రుకల కుదుళ్లలో తడుంటే ఈ సాంబ్రాణి వెంటనే దాన్ని పొడార్చేస్తుంది. మీరు కావాలంటే చూడండి, శీతాకాలం వేసుకోకూడదు, ఇంకా పెడపెడలాడిపోతుంది ఒళ్ళు. జిడ్డు కారుతున్నటువంటి వాళ్ళకు ఒక్కసారి సాంబ్రాణి పొగ వేసి చూడండి, వాళ్ళ ఒంటి మీద ఉన్న జిడ్డంతా పోయి ఒళ్ళంతా పగిలిపోయినట్టు అయిపోతుంది. అంతటి శక్తి తల వరకే వేస్తారు. పిల్లలకి జలుబు చేయకుండా ఉంటుంది. స్నానం ఎక్కువసేపు చేయిస్తాం కదా ఆరోగ్యమని, అంత స్నానం చేయించాక ఒంటి మీద తడి ఎక్కడ ఉంటుందో అని చెప్పి దానికి సాంబ్రాణి పొగ వేస్తారు. తడి ఆర్చేయడం అవుతుంది. ఆర్చుకుపోవడమే కాదు, ఎక్కడ నెగిటివిటీ ఏమి ఉండదు. నెగిటివిటీ అంటే ఏంటమ్మా? అంటే దిష్టి కానీ అలాంటివి ఎవరైనా వచ్చి చూసి అబ్బా ఇట్లాంటి బిడ్డ మా ఇంట్లో ఉంటే ఎంత బాగుండు, మా కోడలికి పెళ్ళయింది కానీ మా అబ్బాయికి పెళ్ళయింది కానీ కోడలు ఇంకా పిల్లల్ని కనలేదు అని కొంచెం వీళ్ళని చూసి అసూయ పడింది అనుకోండి, నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. అంటే పైకి మెచ్చుకున్న అంతరాంతరాల్లో ఉంటుంది, కావాలని అనకపోవచ్చు, మనసులో దురుద్దేశం ఉండకపోవచ్చు, కానీ వీళ్ళకి ఎందుకుంది అని అనుకోరు, నాకు లేదు అని కూడా బాధపడతారు. ఇట్లాంటివి ఏమున్నా సరే ఇవన్నీ కూడా ఈ సాంబ్రాణి పొగ వేస్తే పోతాయి. గుగ్గిలం వేస్తే ఇంకా పోతాయి. కానీ గుగ్గిలం కొద్దిగా మనకి చికాకు అనిపిస్తుంది కనుక గుగ్గిలం ఇంట్లో వేస్తాను తప్ప మనుషులకు వేయం. అమ్మ దేవుని దగ్గర వేసుకోవచ్చమ్మా వేస్తారు గుగ్గిలం, సాంబ్రాణి ప్లస్ గుగ్గిలం రెండు వేసుకోవచ్చా? కలిపి వేస్తారు. ఇప్పటికి కూడా చాలా చోట్ల ప్రతిరోజు కుదరకపోయినా కనీసం దసరాలు మొదలైనప్పుడు సరిగ్గా నిప్పుల కుంపటి సిద్ధంగా పెడతారు. ధూపమాఘ్రాపయామి అన్నప్పుడు అగరొత్తులు వెలిగించడం కాకుండా దాంట్లో ధూపం వేయడానికి ఇంకా చాలా వేస్తారమ్మా. సాంబ్రాణి ఒకటే అనుకుంటున్నాం మనం, చందనం, కొంత గంధము, ఇంకా రకరకాలైన పరిమళ ద్రవ్యాలు, బట్టి వేళ్ళు ఇంకా ఉన్నాయి, ఇవన్నీ కలిపి అక్కడ పెట్టి అది వేస్తారు. గుప్పను వచ్చేస్తుంది, అసలు అంతా వాతావరణం అంతా పొగతో నిండిపోతుంది. ఆ పొగ అనేక రకాలైనటువంటి సూక్ష్మ క్రిములని వాటన్నిటిని హరింపజేస్తుంది. ఇప్పుడు దోమలు అవి పోతాయన్నది చాలా చిన్న విషయం, సూక్ష్మ క్రిములు కంటికి కనపడనటువంటివి. అంతేకాకుండా ఈ ఆవు పేడ మీద ఆవు నెయ్యి వేసి వెలిగిస్తే ఇంత వచ్చే పొగ ఓజోన్ పొరకి చిల్లి పడకుండా కాపాడుతుంది. ఎంతో 1 ఔన్స్ ఆవు నెయ్యికి నుంచి వచ్చే పొగ 1 టన్ ఆక్సిజన్ క్రియేట్ చేస్తుంది. సాంబ్రాణి యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది కదమ్మా. చాలా ఉందమ్మా సాంబ్రాణి. అసలు మొత్తం అంతా నిత్య పూజల్లో వాడుకోవచ్చా మనం? నిత్య పూజలు మీకు శక్తి సామర్థ్యాలు ఉంటే, అంటే రోజు మీరు పూజ చేసే సమయానికి ఒక బొగ్గు కాల్చి పెట్టగలిగిన సమర్థత ఉంటే, ఇంట్లో పిల్లలు ఉంటే మనం తప్పనిసరిగా చేస్తున్నాం కదా, బొగ్గులు తెచ్చి కాల్చి పెట్టుకుంటున్నాం కదా, అట్లా పెట్టుకోగలిగినట్టయితే సాంబ్రాణి పొగ వేశారంటే ఎటువంటి ప్రతికూల భావనలు ఇళ్లలో ఉండవు. అంటే దిష్టి ఒకటే కాదమ్మా, నాకు అవతల మీద ఇంట్లో భార్య భర్త ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకున్నారు, మంచివాళ్లే, ఎందుకో కారణంగా అరుచుకున్నారు, అరుచుకుంటే ఆ శబ్దాలకు ఇంట్లో నెగిటివిటీ ఉందా లేదా? ఉంటుందిగా, అది పోతుంది. పిల్లలు, తల్లులు, ఇంట్లో వాళ్ళు, వచ్చిన వాళ్ళు, బయట నుంచి ఎవరో వచ్చి దెబ్బలాడి, ఏదో వాళ్ళ దెబ్బలాటలు మన ఇంట్లో పంచాయతీ పెట్టి ఏదైతే మన ఇల్లంతా కూడా నెగిటివిటీ ఉంటుంది. అలాంటివన్నీ పోవాలంటే సాంబ్రాణి పొగ చాలు. అందుకే మీకు సాయంకాలం అయ్యేటప్పటికి వాళ్ళు తిరుగుతూ ఉంటారు, ఆ ముస్లిమ్స్ కొంతమంది సాంబ్రాణి పట్టుకుని బాగా మండుతున్నటువంటి
నిప్పులు పుచ్చుకుని తిరుగుతారు. అవునవును. చాలా మంది అని సంబంధం లేదు. ఉమ్. చాలా మంది పిలిచి వాళ్ళ చేత ఇంట్లో వేయించుకుంటారు. వేయించుకుంటూ ఉంటారు. ఈ రకమైనది ఏమన్నా ఉంటే పోతుంది అని. రైట్ అమ్మా. ఉమ్. నమస్తే.